October 25కే జరిగింది. అంటే జనం దాని మీద ఒక కేసు కూడా పెట్టలేదు చూడరు. మళ్ళీ అప్పుడు దాని మీద కేసు జరగలే, దాని మీద కేసు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరగక ముందు కలెక్టర్ ఆడికి పోయినప్పుడు ఫోర్స్ అయితే ఉండాలి కదా. ఇంటెలిజెన్స్ ఏం నడుస్తున్నది? 100% ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉండే చేస్తుండ్రా? అసలు ఏం అర్థం పట్టకుంటున్నది. కానీ దీన్ని ఉపయోగించుకొని మాత్రం అక్కడ ఫార్మాస్యూటికల్ కంపెనీని ఇప్పుడు 80% మేము భూములు 80% తీసుకుంటాం అంటే వాళ్ళు 80% ఇయ్య అంటారు. అంటే రేపు పొద్దుగాల ఇంకా ఆడ మళ్ళీ శివాల జాతర జరగాలనా? కొంతమంది అంటున్నారు మేము సచ్చినా మంచిదే, మా భూమి మాత్రం ఇప్పటికీ మాట్లాడుతున్నారు ఆ మాటలు. మేము మా భూమి మాత్రం ఇచ్చే సమస్య లేదు అంటే రేపు ఆత్మహత్య ఆల్రెడీ ఒక ఆత్మహత్యలో అటెంప్ట్ కూడా జరిగింది. ఇప్పుడు అదే రేపు పొద్దుగాల ఆత్మహత్యలో లేకపోతే ఇంకేమైనా తిరగబడి ఇంకేమైనా జరిగితే కాల్పులో గిల్పులో జరిగితే అది అనవసరమైన మచ్చ వీళ్ళ మీద. సో వీళ్ళు ఇప్పటికైనా కానీ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు అనేది చాలా ఉత్తమమైన పని. ఇప్పుడు వీళ్ళ యాటిట్యూడ్ ఎట్లా కనిపిస్తున్నది మీకు? అంటే ఏదో ఒక రకంగా ఇష్యూని టేకప్ చేసి దాన్ని కొంత వైలెంట్గా మార్చాలన్న ఒక ఆలోచన ఉన్నట్టుగా వీళ్ళ ఐడియాలజీ ఆ రకంగా అనిపిస్తున్నది. అంటే మీ మూమెంట్లో కూడా ఈ తరహా ఘటనలు కొన్ని జరిగినట్టున్నాయి, మీకు తెలిసి ఉంటుంది. వీళ్ళు చేసిన దాంట్లో మూమెంట్లో తెలంగాణ ఎవరిది అంటున్నారు మీరు? బీఆర్ఎస్ వాళ్ళది. అంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ స్ట్రాటజీ ఏదో ఒక పెద్ద ఇష్యూని ఫ్లేరప్ చేసి దాని నుంచి గెయిన్ సాధించాలి, లబ్ధి పొందాలని ఒక ఆలోచన ఏమైనా చేస్తారా వీళ్ళు రెగ్యులర్గా? యాక్చువల్గా ఏంటంటే సరే మూమెంట్లో కొన్ని చెప్పొచ్చు, మనం కొన్ని చెప్పలేము. అదంతా పాజిటివ్గా కోణంలోనే జరిగింది. కేసీఆర్ చేసినా బీఆర్ఎస్ చేసిన ఇంకెవరు చేసినా ఒక పాజిటివ్ కోణంలో జరిగింది, తెలంగాణ రావాలి అన్న దాంట్లో భాగంగా. సో ఇక్కడ ఏమన్నా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? ఆ ఆలోచన చేస్తున్నట్టు అనిపిస్తున్నదా? అంటే నేను అనుకుంటున్నా జనం లోపల ఆ ఇష్యూ మీద వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు కొంతమంది ఛానల్స్ పోతే కూడా అడిగినారు, ఇన్ని రోజుల నుంచి మీరు మా దగ్గరికి రాలే, మేము హైదరాబాద్ వచ్చి ఇల్లు తిరుగుతున్నాం కానీ ఒక్కడు కూడా మాది ఇంతంతా కూడా న్యూస్ వేయలే. ఇవాళ జరగంగానే మీరు అందరు వచ్చి ఇక్కడికి ఉన్నారు కదా, మరి ఇదంతా జరగకముందు మీరు మా దగ్గరకు వస్తే కాకపోయిందా? ఒక్కరు కూడా మా దగ్గరకు ఎందుకు రాలేదని ఛానల్ అడుగుతున్నారు. చాలా మంది మైకులు పెట్టినా కానీ మాట్లాడుతున్నారు, ప్రెస్ వాళ్ళకు కూడా చెప్తా ఉన్నారు. అయితే కమింగ్ బ్యాక్ టు వీళ్ళ ఇష్యూ, అయితే కేసీఆర్ చచ్చిపోయే శవాలను కూడా రాజకీయం చేసి ఓట్లుగా మలుచుకున్నటువంటి నిష్ణాదులు అబ్బా వాళ్ళు. ఓ దిక్కు వేణుగోపాల్ రెడ్డి చచ్చిపోయిన డ్రామాలు వేసి చచ్చిపోయేటట్టు చేసి వాళ్ళ శవాలను పట్టుకొని ఇది వీరత్వం శూరత్వం అని చెప్పింది. కానీ వాళ్ళ కుటుంబంకి వెళ్ళి మాత్రం ఒక్కరు కూడా చచ్చిపోలే, ఎవరు చచ్చిపోలే. వాళ్ళ కుటుంబంలో చచ్చిపోలేదు, వాళ్ళ దగ్గర వాళ్ళు చచ్చిపోలేదు, ఎవరు చచ్చిపోలేదు. కానీ శవాల మీద మాత్రం 100% ప్యాలాలు ఏరుకున్నట్టుగా దాన్ని ప్రతి చచ్చిపోయిన శవాన్ని రాజకీయంగా చేసి రాజకీయంగా వాళ్ళు ఓట్ల రూపంగా మార్చుకున్నారు. సో గది చేయలేని వాళ్ళు ఇది వాళ్ళకు చాలా చిన్నది అన్నట్టు. ఇది ఎడమ చేతితో పని వాళ్ళకి ఇదంతా చిన్నది. బండలు నెత్తిలేసి సంపేటానికి ఉట్టిగా ఏదో ఏంటంటే బ్లేడ్ తో కోసినంత పని వీళ్ళకి ఇదంతా. సో వాళ్ళు ఏదంటే చేయగలుగుతారు. అందుకే కదా జనం లోపల ఇంత రియాక్షన్ ఉండే. మేము మూమెంట్ అప్పుడు చాలా చూసినాం, స్పాంటేనియస్ గా జరిగినటువంటి సంఘటనలు కూడా వాళ్ళు దాన్ని ఎట్లా వాళ్ళకు అనుకూలంగా ఎట్లా మలుచుకున్నారు అనేది రాజకీయంగా ఓట్ల రూపంగా పదవులకు వస్తేందుకు, పైసలు సంపాదించేందుకు. నేను ఒక ఉదాహరణ చెప్తారు. ఇక్కడ యాక్చువల్గా వీళ్ళు ఎట్లా చేస్తారని ఇప్పుడు దీంట్లో కూడా వీళ్ళు ఈ ఫార్మా దాంట్లో కూడా ఇప్పుడు మనకి ఇక్కడ మెట్రో ఉంది కదా, సుల్తాన్ బజార్ మెట్రో సంబంధించినటువంటి అంశంలో మీరు ఇప్పుడు పోయి అక్కడ ఉన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే కూడా చెప్తారు. బెల్ట్ మొత్తం తెలంగాణ వస్తే అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు భీకరమైన పోరాటం చేశారు అక్కడ సుల్తాన్ బజార్ రానియలే. అక్కడ వాళ్ళు ఇక మర్చిపోయిన యాక్చువల్ ఎల్ఎన్టీలో మొత్తం మర్చిపోయారు. దానిలో మేము కూడా భాగస్వామ్యం అయి ఉంటే మళ్ళీ పోయినాం, తిరిగినాం. అక్కడ కిషన్ యాదవ్ వీళ్ళంతా ఆడ వర్క్ చేసిండ్రు. సో మేము పోయిన తర్వాత వన్ ఫైన్ డే ఏం చేసిండు కేసీఆర్, ఏం చేసిండు, బిడ్డను పంపించేసి కేసీఆర్ ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యిండు. ఇన్వాల్వ్ అయిన తర్వాత వీళ్ళు అప్పటిదాకా ఆగినారు, ఎల్ఎన్టీ వాళ్ళు మర్చిపోయినారు, మొత్తం కంప్లీట్ ఆ ఇష్యూనే మర్చిపోయినారు. మేము మా ఇంటర్నల్ మీటింగ్ జరిగినప్పుడు చెప్పినాం, మీరు పోకండి నాయన, మీరు పోతే మింగేస్తాడు, మీకు అర్థమైతే లేదంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇన్ని రోజుల నుంచి మేము స్ట్రగుల్ చేస్తున్నాం కదా, ఒక్కసారి కేసీఆర్ కలిసి వద్దాం ఏమవుతుందని. వీళ్ళందరూ కలిసి వద్దు మీరు ఆడికి పోతే మింగుతాడు మీరు అంటే, ఎందుకు మనం ఇంత మూవ్మెంట్ జరుగుతున్నాం కదా, గట్టెట్లుంటే గిట్టెట్లుంటే పోయిన వీళ్ళంతా కలిసి పోయినరు. మొత్తం కూర్చున్న తర్వాత కేసీఆర్ అద్భుతంగా మాట్లాడుకుంటూ చేసి, నేను పానీపూరి తినేటోని, నేను సమోసాలు తినేటోని, అక్కడికి వచ్చి నేను జాంగా బనీలు కొనాలంటే నేను గాడికి వచ్చే కొనేది ఇదే పదం వాడినే. నేను సుల్తాన్ బజార్నే మాకు మొత్తము నేను చిన్నప్పుడంతా తిరిగినోనే, కాలేజ్ డేస్ లో కూడా తిరిగినోనే, నాకు కూడా ఫుల్ ప్రేమ ఉన్నది, నేను ఎట్లా పోనిస్తా ముచ్చట లేదు, నా శవం మీదకి వెళ్ళి పోవాలి, అక్కడ ఎల్ఎన్టీ వాడు ఎట్లా వచ్చి కడతారో చూద్దాం మెట్రో, ఇక నేను దిగుతున్న పట్టు అదే నేను దిగుతున్న యుద్ధంలో కనగానే వీళ్ళందరూ పాపం ఖుషి అయ్యారు. ఖుషి అయ్యి వచ్చేసేసి ఇక కేసీఆర్ తీసుకున్న పొద్దున్న లేసి మనకెందుకు